స్మరణ సంఘం గురించి మాట్లాడేటువంటి క్రమంలో 2వ అధ్యాయము 8వ వచనంలో మొదటి భాగాన్ని చూద్దాం. చూడండి, స్మరణ సంఘం గురించి ప్రభు వారు మాట్లాడుతున్న సమయంలో 8వ వచనము మొట్టమొదటి భాగము, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము అంటున్నాడు. ఈ స్మరణ అనేటువంటి ప్రదేశము గనక గమనించినట్లయితే ఈరోజు టర్కీలో ఇజ్మీర్ అనేటువంటి పేరుతో ఇది ఈనాటికి ఉన్నది. ఇది పోర్ట్ సిటీ, అనగా ఇది ఒక సీ పోర్ట్ ఉండేటువంటి సిటీ. ఎఫెస్సు పట్టణానికి 40 మైళ్ళ దూరంలో ఉత్తర దిక్కున ఉన్నది. ప్రస్తుతము దీన్ని ఇజ్మీర్ అంటారు. దేవుని కృపను బట్టి నేను మెరైన్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పోర్టు నేను సందర్శించడం జరిగినది. ఒక 3 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ యొక్క ప్రదేశాన్ని అంతా కూడా చూడడం జరిగింది. టర్కీలో ఇజ్మీర్ అనేటువంటి ప్రదేశము. దీన్ని కనుక గమనించినట్లయితే ఇది క్రీస్తు పూర్వము 600 సంవత్సరములో ఈ యొక్క సిటీ ప్రారంభమైంది, స్మరణ అనేటువంటి ఆ యొక్క పట్టణము. కానీ కాలక్రమేణా 200 ఏళ్ళు దాటిన తర్వాత 300, అనగా క్రీస్తు పూర్వము 300 సంవత్సరము 400 సంవత్సరం ఆ సమయానికి వచ్చేటప్పటికి సంపూర్ణముగా నాశనమైపోయింది. అనగా ఎలాగనైతే సిటీస్ కొన్ని వెనకబడిపోతాయో శిథిలాలకు వెళ్ళిపోయినది. కానీ అలెగ్జాండర్ చక్రవర్తి అలెగ్జాండరు సుమారు 313 సంవత్సరంలో దీన్ని మరలా డెవలప్ చేయాలనేటువంటి ఒక సంకల్పము కలిగి దీన్ని మరలా సిటీని డెవలప్ చేశాడు. ఆ చేసిన క్రమంలో ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ప్రదేశం ఉన్నది అంటే ఆ తర్వాత అది ఇప్పటికీ కూడా ప్రఖ్యాతిగాంచిన పట్టణముగా ఉంటూ ఉన్నది. అనగా 600 సంవత్సరములో ప్రారంభమైన పట్టణము 400, 300 సంవత్సరానికి వచ్చేటప్పటికి కూలిపోయినది ఆ పట్టణము. కానీ అలెగ్జాండర్ గారి సమయంలో దాన్ని మరలా తిరిగి నిర్మించినప్పుడు ఆ పట్టణము ఇప్పటికీ కూడా, అనగా 2000 ఏళ్ళ 300 ఏళ్ల తర్వాత కూడా ఇజ్మీర్ అనేటువంటి స్థానంలో ఆ పట్టణము ఉన్నది. కాబట్టి దాన్ని ఫినిక్స్ అని ఒక మాట అంటాం. అనగా ఏదైతే ఒక పక్షి గురించి మాట్లాడతారు, ఏదైతే చనిపోయి యాషెస్ అనగా బూడిదైపోయి ఆ తర్వాత దానిలో నుంచి సజీవముగా లేచిన దాన్ని ఆ యొక్క లెజెండరీ బర్డ్ ఫినిక్స్ అంటారు, ఫినిక్స్ అని. కాబట్టి దీని పరిస్థితి కూడా ఒకనాడు శిథిలాల్లోకి వెళ్ళిపోయి మరలా తిరిగి కట్టబడిన పట్టణముగా చెప్పబడుతూ ఉన్నది. ఇది యొక్క పట్టణము యొక్క చరిత్ర అయి ఉండగా ఈ పట్టణంలో ఆనాటి నుంచి కూడా, ఆనాడు 2వ అధ్యాయం 9వ వచనములో గనక చూస్తే ఈ సంఘమునకు ఆనాడు ఉన్న యూదుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా ఎవరైతే అవిశ్వాసములో ఉన్నారో ఆ యూదులు ఈ యొక్క సంఘమును ఆ యొక్క విసిగించడము, శ్రమ పెట్టడము ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాక ఈ యొక్క పత్రిక రమారమి 95, 100 ఆ సంవత్సరంలో ఉన్న పర్సిక్యూషన్ సమయంలో రాస్తున్నది. ప్రకటన గ్రంథము అనేటువంటి పుస్తకము క్రీస్తు శకము యేసు ప్రభు వారు జీవించి మరణించి పునరుద్ధానుడైన తరువాత 95, 100 ఆ సంవత్సరంలో రాస్తున్న ఇది. కాబట్టి ఆనాటికి యూదులు ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసము ప్రకటించలేదో వారందరూ కూడా ఈ యొక్క వారిలో చాలామంది ఈ సంఘాన్ని ఎంతో శ్రమకు గురి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 155వ సంవత్సరంలో క్రీస్తు శకము ఈ యొక్క స్మరణ అనేటువంటి పట్టణంలో పాలికార్ప్ అనేటువంటి బిషప్ ఉండేవాడు. ఆ యొక్క పాలికార్ప్ అనే బిషప్ 82 ఏళ్ళు 83 ఏళ్ళు ఉన్న సమయంలో యూదులు ఆయన మీద నిందలు వేసి రోమా ప్రభుత్వం మీద ఆయన దోషిగా నిలబెట్టినప్పుడు ఆనాడు ఈ యొక్క శ్రమలు శోధనలు అనుభవిస్తున్న సమయంలో ఎంతోమంది హతసాక్షులయ్యారు. సో ఈ పాలికార్ప్ అనేటువంటి బిషప్ ఆఫ్ స్మరణ ఈయన కూడా 155వ సంవత్సరంలో ఈ యొక్క స్మరణ పట్టణంలో ఆ యొక్క మంటలు వేసి తగలబెట్టారు అతన్ని. చనిపోయేటువంటి సమయంలో అతనిని ఆనాడు పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క ప్రకటన గ్రంథం జరుగుతున్నప్పుడల్లా పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోమా ప్రభుత్వము పీక్లో ఉన్నది. యూదులైన వారు యేసు ప్రభువును అనగా ఆనాడు రోమా ప్రభుత్వంలో కొన్ని మతాలకు పర్మిషన్ ఉన్నది. అనగా ఆ మతాలు అఫీషియల్గా ఆరాధించుకొనవచ్చు. కొన్ని మతాలకి పర్మిషను లేదు. క్రైస్తవత్వం అనేది యూదా మతములో నుంచి ఉద్భవించిన ఒక సెక్ట్ గనక ఆ యూదా మతపు గొడుగు కిందన వీరు ఆరాధించుకునేవారు. కానీ యూదులు కాలక్రమేణా వారి మతములోనే ఉంటూ దేవుడైన వాడు ఒకడే అంటూ మరలా కుమారుడైన యేసు ప్రభు గురించి మాట్లాడుతూ వీరు వేరే మాట్లాడుతున్నారు అనే దీనితో చిన్నగా వీరి మీద వ్యతిరేకత పెరిగిపోతూ యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచని వారందరూ కూడా
ప్రభుత్వానికి వీరి మీద ఫిర్యాదు చేయడము ప్రారంభించేవారు. అనగా వీరు ఏ మతమైతే ప్రబోధించవచ్చు, ఆచరించవచ్చు అని రోమా ప్రభుత్వము చట్టపరముగా హక్కునిచ్చినదో ఆ మతానికి సంబంధించినది కాదు ఈ క్రైస్తవత్వము అనేది ఈ యొక్క యూదులు అనేవారు రోమా ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినప్పుడు రోమా ప్రభుత్వం వారు వీరి మీద ఆ యొక్క చర్యలు తీసుకునేటువంటి హక్కు వారికి ఉన్నది. వారిని ఖైదులో పెట్టడము, వారిని ఆ యొక్క తీర్పు తీర్చి వారిని చంపడానికి కూడా వారికి హక్కు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న పర్సిక్యూషన్, ఇక్కడ ఈ యొక్క 7 సంఘాలలో పర్సిక్యూషన్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, అనగా శ్రమలు సంభవిస్తున్నాయి అన్నప్పుడు ఈ యూదా సమాజము వారు క్రైస్తవుల మీద వ్యతిరేక భావము కలిగి రోమా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడు రోమా ప్రభుత్వం వారిని చంపేటువంటి హక్కు ఉన్నది. రెండవది, వీరు శ్రమలు అనగా 7 పత్రికలలో కూడా ఆనాటి సమయమును అర్థం చేసుకోవాలా. 95-100 సంవత్సరము మధ్యన ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, ఆనాడు క్రీస్తును నమ్ముకున్న వారిని వెలివేసేవారు. అనగా క్రీస్తును నమ్ముకున్న వారిని, రెండవది ఫస్ట్ ఇంకోటి మాట్లాడదాం. సో యూదుల నుంచి ఈ అపోజిషన్ ఉండగా ఆనాడు చిన్నగా ఎంపరర్ కల్ట్ అనేది ప్రారంభమైంది. ఎంపరర్ కల్ట్ అంటే ఏంటంటే, చక్రవర్తికి కూడా ఒక విగ్రహము పెట్టి ఆ చక్రవర్తిని కూడా ప్రభువు అని ఒప్పుకోవాలి ప్రజలు. ఒప్పుకుంటే వారిని సమాధానముగా బ్రతకనిచ్చేవారు. ఒకవేళ ఆయన ప్రభువు అని కనుక అనకుండా ఉంటే వారి మీద చర్యలు తీసుకునేటువంటి హక్కు రోమా ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి మొట్టమొదటిది ఇల్లిసిటా రిలీజియన్, అనగా మొట్టమొదటి శ్రమ వీరికి వస్తూ ఉన్నది ఏంటి అంటే, ఏ మతమునకైతే ఆ యొక్క చట్టపరముగా వెసులుబాటు లేదో వారి మీద రోమా చర్య తీసుకునేటువంటి ఒకటి. రెండవది ఎంపరర్ కల్ట్. ఆనాడున్న చక్రవర్తులు వారిని వారు దేవుళ్ళుగా ప్రకటించుకొని వారిని ప్రభువు అనాలని చెప్పి ఆయా ప్రదేశాల్లో ప్రతి పట్టణంలో విగ్రహాలు పెట్టి వారికి గుళ్ళు కట్టేవాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఆ లైన్ని టో చేసేవాళ్ళు. అనగా ప్రభువును సీజర్ ఇస్ ద లార్డ్ అనాలన్నమాట. కానీ క్రైస్తవులైన వారు ప్రభువును తప్ప ఇంకెవరిని కూడా, యేసు ప్రభువును తప్ప, యేసు క్రీస్తును తప్ప మరెవరిని ప్రభువు అనము అనేవారు. కాబట్టి వీరిని టెస్ట్ చేసేది ఎలాగునా అంటే, వీరు చట్టపరమైన మతం కింద ఉన్నారా లేకపోతే లేదా అని వారిని ఆ యొక్క కైజరు ప్రభువు అనమనేవారు. కైజరు ప్రభువు అనమన్నప్పుడు క్రైస్తవులు అనేవారు కారు. ఆ తర్వాత యూదా మతములో లోపల ఏం జరిగేదంటే, యూదా మతము లోపల వీళ్ళు సినగాగుల్లో ఉండేవాళ్ళు, క్రైస్తవులు అనబడేవాళ్ళు మళ్ళీ యూదులతో కలిసి. వీరు చిన్నగా 135వ సంవత్సరం క్రీస్తు శకం వచ్చేటప్పటికి ఏం చేశారంటే, కొన్ని శాపనార్థాలని రాశారు. అనగా మనం ఎలాగనైతే క్రీడ్ అంటాం, నేను దేవుడు ఒక్కడని నేను నమ్ముతున్నాను, యేసు ప్రభువును దేవుని కుమారుడుగా నమ్ముతున్నాను, ఆయన కన్యక గర్భము నుంచి జన్మించాడని నేను నమ్ముతున్నాను, ఆయన మన పాపముల నిమిత్తమై మరణించెను, 3వ దినమున పునరుద్ధానుడే, దీన్ని క్రీడ్ అంటాం. సో వారేం చేశారంటే, యూదులు వారి సునగోగుల్లో, అనగా వారి సునగోగులు అంటే వారు కలుసుకునేటువంటి సమాజ మందిరాలు, ఆ సమాజ మందిరాలలో 135వ సంవత్సరం క్రీస్తు శకం వచ్చేటప్పటికి క్రైస్తవులు ఎవరు అని గుర్తుపట్టడానికి ఏం చేసేవారంటే, క్రీస్తును నిందించేటువంటి మాటలు కొన్ని మాట్లాడాల, అంటే క్రీస్తును కొద్దిగా చెడ్డ మాటలు మాట్లాడేటువంటివి ఉండాలి. సో వారి సునగోగులో కలిసినప్పుడు వీరు ఎవరైతే సునగోగులో క్రైస్తవులైన వారు యూదా సమాజ మందిరంలోకి వెళ్ళి యూదులతో కలిసి ఆరాధించుకుంటున్న సమయంలో ఈ యూదులు మనం ఎలాగనైతే క్రీడ్ చదవమంటామో అలాగ నా క్రీడ్ దాన్ని చదవమనేవారు. అనగా యేసుని చెడ్డ మాటలతో మాట్లాడేటువంటి మాటలు. అందుకని మీకు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 8:1 కనపడుతుంది. ఎవరైనాను యేసు ప్రభువును ప్రభువు అన్న తర్వాత వాడు నోటితో ఆయన గురించి చెడ్డగా మాట్లాడగలడా అని. చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. స్లోగా చదవండి నాకు. ఓకే, చదవండి. ఒకడు తనకేమైనను తెలియని అనుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకొనని వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తిరుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగు. దేవతలు అనబడిన వారు, ప్రభువు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నారు.
మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలియబడినవని ఎంచి భుజించుదు. ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనదై అపవిత్రమవుచున్నది. భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందుదు. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు ఓకే అమ్మా, థ్యాంక్ యూ తల్లి. నేను ఆ వచనాన్ని మరలా చూపిస్తాను. ఒక వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, ఎవరైనాను నోటితో ప్రభువు అని ఒప్పుకున్న తరువాత ఆయన గురించి చెడ్డగా, తప్పుగా, బూతులుగా మాట్లాడగలరా అనేటువంటి మాట. కాబట్టి ఆనాడు యూదులు ఈ క్రైస్తవుల్ని ఫిల్టర్ చేసేది ఏ విధముగా అంటే సునగోగులో సమాజ మందిరంలో చేస్తున్నప్పుడు ప్రభువును వ్యతిరేకముగా కొన్ని మాటలు మాట్లాడవలసి ఉంటుంది. ఆ మాటలు యేసు ప్రభు నమ్ముకున్న వారు మాట్లాడలేరు. కాబట్టి వారు క్రైస్తవులుగా దొరికిపోయేవాళ్ళు. సో మొట్టమొదటిది, వీళ్ళు యూదుల సమాజంలో ఉంటూ ఇల్లిసిట అనగా ఏదైతే పరిమితి కలిగిన మతం ఉన్నదో దాని కిందన గొడుగు కింద ఉంటూ వీరు ప్రభువును ఆరాధించేవారు. అది బట్టబయలైనప్పుడు రోమా ప్రభుత్వము వారి మీద ఆ యొక్క చర్య తీసుకునేటువంటిది ఉన్నది. రెండవది ఎంపరర్ కల్ట్. వీరు ఎప్పుడైతే చక్రవర్తులను ప్రభువు అనాలనేవారో క్రైస్తవులు అనేవారు కారు. మూడవది ఏంటంటే ఇలాంటి వారిని వెలివేసేటువంటి వారు, అనగా వారి మీద ఆ కేసులు ఈ కేసులు బనాయించేవారు. ఆ తర్వాత వారికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ రోజంతా కూడా ఈరోజు గమనించండి, కంసాలి వాళ్ళు అంటే ఒక గిల్డ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, మనం అంటాం విశ్వబ్రాహ్మణులు ఇదని. దీనిలో వీరు పని కల్పించేటువంటి వారు కాదు. కాబట్టి కాలక్రమేణా ఏమవుతా ఉన్నదంటే వీరు ఒకవైపున శారీరకమైన శ్రమ అనుభవిస్తూ ఉన్నారు, జైళ్ళకు పంపించేటువంటి పరిస్థితి. రెండవది, ప్రభువుని నోటితో చెడ్డ మాటలు మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. తర్వాత ప్రభువు కాని వారిని, చక్రవర్తుల్ని ప్రభువు అనవలసిన పరిస్థితి వస్తూ ఉన్నది. మూడవది, వారి భుక్తికి ఏదైతే వారి ఉద్యోగాలు సద్యోగాలు ఉన్నాయో అవి రాకుండా వారిని అడ్డగించేవారు. కాబట్టి వీటన్నిటి ద్వారా ఏమయ్యేదంటే వీరు చాలా శ్రమను ఎదుర్కొనేటువంటి వారు. ఈనాటికి ఎన్నో చోట్ల కనుక క్రీస్తుని నమ్ముకుంటే ఆ కుటుంబాలు వారిని కలుపుకోకుండా వెలివేయడం మనం చూస్తాం. వారికి అందవలసిన సహాయం అందకుండా ఉండేటట్టుగా మనం చూస్తాం. వారికి ఆస్తిలో భాగాలు ఏదైతే రావాలన్నది రాకుండా ఉండే విధంగా చూస్తాం తల్లిదండ్రులు. సో ఇలాంటి శ్రమ అన్నప్పుడు ఆ రోజు జరుగుతున్నది, ఇది జరుగుతున్నది. కాబట్టి ఫిజికల్గా వారు తన్నులు దెబ్బలు తినే పరిస్థితి, ఖైదులోకి వెళ్ళేటువంటి పరిస్థితి, మరణాన్ని కూడా పొందుకోవలసిన పరిస్థితి. రెండవది, వారి నోటితో ప్రభువును కాదు అనవలసిన పరిస్థితి. ఆ తర్వాత వారి భుక్తి కొరకు ఏదైతే సంపాదన ఉన్నదో అది రానివ్వకుండా వారిని వెలివేయబడుతున్నారు. ఈ శ్రమల గుండా ఆ రోజు వారు వెళ్ళేవాళ్ళు అన్నమాట. దీన్ని శ్రమలు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి వచనము చూడండి, స్మరణలో ఉన్న సంఘము దూతకు ఈలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. సో ఎవరితో మాట్లాడుతున్నాడు? మొట్టమొదటిగా కమాండ్ టు రైట్, మొట్టమొదటిగా కమాండ్ టు రైట్ రాయమంటున్నాడు. ఎవరికి రాయమంటున్నాడు? ఆ యొక్క సంఘపు దూతకు రాయమంటూ ఉన్నాడు. అనగా ఆ సంఘము నడపబడుతున్న దేవదూత ఆధ్వర్యంలో వెనక నుంచి నడపబడుతూ ఉన్నా, లేకపోతే ఆ సంఘ నాయకత్వం నడపబడుతూ ఉన్న సంఘ ఆలోచన విధానము ఇది ఒక సంఘం ఒక్కొక్క రీతిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. దాన్ని అడ్రస్ చేస్తూ రాయమంటున్నాడు. కాబట్టి ఈ దినము మనం చూసేటప్పుడు ఎవరికి వారము, మన సంఘము ఏ దిశగా వెళ్తూ ఉన్నది అని మనం ఎవరికి వారము మనము ఆలోచించాలి. కాపరిగా నేను, పెద్దలుగా మీరు, విశ్వాసులుగా మీరు ఇది ఇలాగున కావాలి, ఇలాగున సంఘం ఉండాలి అని చెప్తూ ఉన్నప్పుడు మనమందరము కలిసికట్టుగా ఏం చేస్తున్నామంటే సంఘాన్ని ఒక దిశగా నిర్దేశము చెందించి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాం. కాబట్టి దానితో మాట్లాడుతున్నాడు, దూతతో మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నా అంటే వ్రాయమంటున్నాడు, ఆయన సెల్ఫ్ డిస్క్రైబ్ చేసుకుంటున్నాడు. రెండవదిగా మొట్టమొదటిది కమాండ్ టు రైట్, రెండవది క్రైస్ట్ సెల్ఫ్ డిస్క్రిప్షన్. ఏంటో చూడండి, మొదటి వాడను కడపటి వాడును నయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా.
18వ వచనం 1వ అధ్యాయం చూడండి. మనం గమనించాము 1వ అధ్యాయము 12 నుంచి 18, 20 వరకు ఏవైతే యేసు ప్రభు వారు 7-8 గుణగణాలను తన గురించి తాను చెప్పుకుంటాడో, ప్రతి పత్రిక రాసేటప్పుడు, లేఖ రాసేటప్పుడు ఒక గణాన్ని ఆయన హెచ్చించి ఆ గుణమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడేం మాట్లాడుతున్నా అంటే ఆయన ప్రభు పరిచయం చేసుకునే విధానం ఏంటంటే, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏవనగా. మొట్టమొదటిగా ఏమంటున్నా అంటే ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అంటున్నాడు. దాన్ని బట్టి ఏమంటున్నాడు అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలములకు సంబంధించిన దేవుడు. అనగా నిన్నటి మీద ఆయనకు అధికారం ఉన్నది, ఈ దినము మీద ఆయనకు అధికారం ఉన్నది, రేపటి దినము మీద ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి అలాంటి దేవుని చేతిలో ఈ యొక్క సంఘ జీవితం ఉన్నది అంటున్నాడు. కాబట్టి వారు దేనిని ఎదుర్కొంటున్నారో దాన్ని చూస్తున్నానని చెప్తున్నాడు. దాని మీద ఫుల్ కంట్రోల్ ఉందని చెప్తున్నాడు. నిన్నటిని తెలిసిన వాడు ఈరోజు ఏమి జరుగుతుందో తెలుసు అంటున్నాడు. రేపటి గురించి కూడా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకి తెలుసు అంటున్నాడు. దాన్ని బట్టి మనకు కలిగే ఇదేంటంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎన్నోసార్లు మనము దేవుడు నా కష్టాలు చూస్తున్నాడా, లేకపోతే దేవుడు నన్ను పట్టించుకుంటాడా, లేకపోతే గిదియోను అడిగిన విధంగా ఒకనాడైతేనయ్యా మా పితరులు చెప్తున్నారు నువ్వు ఎర్ర సముద్రమును చీల్చి దాటించావని, కానీ ఈ దినము మేము ఎందుకు ఈ స్థితిలో ఉన్నాము, ఈ దినము ఎందుకు ఆ మిదియానీయులు వారు వీరు మా మీద పడి మా యొక్క ధాన్యమును మేము తినలేకుండా మేము ఇలా ఈ స్థితిలో ఎందుకున్నాము అని అన్నప్పుడు గిద్యోను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకనాడు దేవుడు చేశాడని మేము నమ్ముతున్నాం భూతకాలంలో. వర్తమాన కాలంలో మా పరిస్థితి ఎలాగున్నదంటే ప్రస్తుత పరిస్థితులు ఇలాగున్న దారుణముగా ఉన్నాయి. మా భవిష్యత్ ఏంటి అని అడుగుతాం కదా. మనందరం ఎన్నోసార్లు అడుగుతాం, అయ్యా మా పితరులు ఒకనాడు మంచి క్రైస్తవ దాన్ని ఏమంటారు సంపర్కత చెందినవారు, పాటలు రాసినవారు, పాస్టర్లుగా ఉన్నవారు, వారు దేవునిలో ఉన్నవారు, కానీ ఈ దినము మా కుటుంబాలు అంతగా లేవు ఎందుకు అనే ప్రశ్న మనం అడుగుతూ ఉంటాం. ఒకనాడు బాగా బ్రతికి ఉన్నాము, ఒకనాడు బాగా ఆశీర్వదింపబడి ఉన్నాము, ఈరోజు మేము ఎందుకున్నాము ఇలాగునా అని అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్న చేసిన దేవుడు ఈరోజు నీ పరిస్థితులు తెలుసు అంటున్నాడు. ఈ పరిస్థితుల్ని ఇలాగనే ఉండకుండా నీవు దేవుని యందు నమ్మకముగా ఉంటే రేపు అనేదాన్ని నిన్ను మారుస్తాను, నీ భవిష్యత్తును మారుస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అంటున్నాడో, మొదటివాడును కడపటివాడును నేనే అంటున్నాడో, ఆయన ఈ యొక్క చరిత్ర మీద ఆయన హక్కుదారుడై ఉన్నాడు అని చెప్తున్నాడు, సార్వభౌముడై ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి నిన్నటిని, ఈ దినాన్ని, రేపటిని సమర్థవంతంగా తన చేతుల్లో ఉంచుకున్నవాడు, నిన్న గొప్ప కార్యాలు చేసినవాడు, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడం లేదు అనుకుంటే నీ పరిస్థితిని ఎరిగినవాడు, ఆయన భవిష్యత్తులో దాన్ని మార్చగలిగిన సమర్థుడు అని గుర్తు చేస్తున్నాడు. ఇది ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, ఎవరైతే బలహీనమైన పరిస్థితుల్లో వెళ్తున్నారో, ఆర్థికమైన పరిస్థితుల్లో కానీ, ఆర్థిక బలహీనమైన పరిస్థితుల్లో కానీ, శ్రమల గుండా కానీ, లేకపోతే బాగలేని పరిస్థితుల్లో వెళ్తూ ఉన్న వారికి ఒక ఆదరణ కలిగిస్తుంది. ఏంటి అంటే, నిన్నటిని తెలిసిన దేవుడు ఈరోజు కూడా చూస్తున్నాడు, రేపు నాకు మంచి చేస్తాడు. కాబట్టి ఆయన ఎప్పుడైతే నేను మొదటి వాడనో కడపటి వాడనో అంటున్నాడో, నీకు నాకు ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ పరిస్థితి ఈ దినం ఎలాగునున్నదో ఆయనకు తెలుసు, దాన్ని మెరుగు చేయగలిగిన దేవుడు, దాన్ని బాగు చేయగలిగిన దేవుడు నేను అయ్యున్నానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి స్మరణ సంఘము ఎప్పుడైతే ఆ యొక్క శ్రమల గుండా, బీదరికము ద్వారా, ఎదుటివారి దూషణ ద్వారా వెళ్తూ ఉన్నదో, వారికి మాటలు ఎంతో ఆదరణ కలిగించేటువంటి మాటలు. కాబట్టి అలాగున తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. రెండవదిగా కనుక గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, చూడండి, మొదటివాడును కడపటివాడును నయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు మాటలేవనగా. మృతుడై మరలా బ్రతికినవాడను. కాబట్టి ఈ శ్రమల గుండా వెళ్తూ ఉన్నవారు, ఇందాక మనం చూసినట్లుగా ఎంతోమంది హతసాక్షులు కావాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎంతోమంది ఖైదులో ఎక్కువ రోజు జైల్లో ఉంచబడిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చాలామంది ప్రాణాలు హతసాక్షులుగా విడవలసి వస్తూ ఉన్నది. కాబట్టి ఆ స్మరణ సంఘానికి ఆయన ఎప్పుడైతే మరణాన్ని జయించాను అని చెప్తూ ఉన్నాడో, వారికి ఆదరణ కలుగుతూ ఉన్నది. ఏమంటే, నేను ఈ శ్రమ వలన చనిపోవచ్చు, కానీ ప్రభువు వారు ఏ విధముగా అయితే లేచాడో, నన్ను మరలా ఈ యొక్క మరణం అనేది తాత్కాలికమైనది, కానీ దేవుడు నాకు నిత్య జీవం అనేది ఇస్తాడనేటువంటి ధైర్యంను వారిలో కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము శ్రమలను ఎదుర్కొనేటువంటి సమయంలో ఆ శ్రమలు మన జీవితంలో వద్దు అనుకుంటాం ఒక్కొక్కసారి, కానీ ఆ శ్రమల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము, ఈ శ్రమలు ఈ యొక్క జీవితానికి మాత్రమే,
ప్రభువు వారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే బయట ప్రాణమును తీయగలిగిన వారు ఉన్నారు, కానీ ఆత్మను సైతం తీసివేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు చేసుకో. కాబట్టి ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను బట్టి మహా అయితే శత్రువులు ఒక వ్యక్తి యొక్క, ఒక విశ్వాసి యొక్క ప్రాణమును తీయగలరు. కానీ మనము గనుక దేవుని యందు మన జీవితాలను నిక్షిప్తం చేసుకోకుండా ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ఆత్మను ఆయన నరకంలో ఉంచగలిగిన వాడని గుర్తు చేసుకోమంటున్నాడు. కాబట్టి శ్రమలను మనం చూసే సమయంలో ఆనాటి శ్రమల గుండా వెళ్తూ హతసాక్షులవుతూ ఉన్న వారికి ఇదెంతో ఆదరణ కలిగించేటువంటి మాటలు. కాబట్టి నేను మొదటి వాడను, కడపటి వాడను. కాబట్టి ఐ హోల్డ్ ద హిస్టరీ ఇన్ మై హ్యాండ్స్. ఐ కెన్ ఆల్టర్ ఇట్, ఐ కెన్ చేంజ్ ఇట్ ఫర్ ద గుడ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఆ తర్వాత డు నాట్ ఫియర్ దట్ యూ మే లూజ్ యువర్ లైఫ్. ఈవెన్ ఇఫ్ యూ లూజ్ యువర్ లైఫ్, ఐఎమ్ కాంపిటెంట్ ఎనఫ్ బికాజ్ ఐ హ్యావ్ కాంకర్డ్ డెత్. నేను మరణాన్ని జయించాను కనుక నిన్ను కూడా మరణం నుంచి లేపుతాను అనేటువంటి ఆ యొక్క ఆదరణను వారికి కలిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మూడవదిగా చూడండి, మూడవదిగా వారి సిచ్యువేషన్ మాట్లాడుతున్నాడు. వారి యొక్క మొట్టమొదటిగా ఆ యొక్క ఎవరికి రాయాలనో కమాండ్ ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా ఆయన ఏం చేస్తున్నాడంటే తన క్రైస్ట్ సెల్ఫ్ డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటున్నాడు, తాను ఏమై ఉన్నాడో ఆ సంఘము పట్ల. మూడవదిగా వారి సిచ్యువేషన్ని ఆయన మాట్లాడుతున్నాడు, అనగా కమెండేషన్. వారి సిచ్యువేషన్ ఏమై ఉన్నదో అంటే వారి పరిస్థితి ఏమై ఉన్నదో నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి ఎన్నోసార్లు మన పరిస్థితులు దేవునికి తెలియవు అనుకుంటాం, ఆయన మన జీవితాన్ని చూడడం లేదు అనుకుంటాం, మనం కోరుకున్న సహాయము మనకు అందలేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఇస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే నేను ఎరుగుదును. అందుకనే చూడండి 8వ వచనంలో 9వ వచనంలో, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఐ నో యువర్ అఫ్లిక్షన్, యువర్ పెర్సిక్యూషన్స్. ఐ నో యువర్ పావర్టీ, దరిద్రమును ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఏమంటున్నా అండి? ఏం ఎరుగుదును అంటున్నా అండి? ఐ నో యువర్ అఫ్లిక్షన్స్. నీవు పడుతున్న శ్రమలు నేను ఎరుగుదును, నీవు పొందుతున్న దారిద్ర్యము నేను ఎరుగుదును, నిన్ను చుట్టుపక్కల వారు ఏ విధముగా దూషిస్తున్నారో, అనగా నీ వెనక నిన్ను చెడ్డ చేస్తున్నారో, ఏ విధముగా నీ మీద లేని పోనివి చెప్తూ ఉన్నారో, ఏ విధముగా నీకు ఆనాడు వీరి మీద అబద్ధపు సాక్ష్యం ఇచ్చి రోమా ప్రభుత్వం చేతుల్లోకి ఇరికించి వారు ఖైదులోకి మరణంలోకి పోయేటువంటిది వారి యొక్క స్వజనాంగమైన యూదులే చేస్తున్నారు. అనగా దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని పిల్లలము అంటున్న వారు చేస్తున్నారు. కనుక ఆయన ఏమంటున్నా అంటే ఐ నో యువర్ అఫ్లిక్షన్స్. నీ శ్రమలు నాకు తెలుసు. ఆ శ్రమలలో భాగముగా శారీరక శ్రమ మరణము వరకు దారితీసేటువంటి పరిస్థితి. రెండవది నీకు ఉద్యోగాలు రాని పరిస్థితి, అనగా చుట్టుపక్కల నీ బ్రతుకు తెరువు జరగకుండా ఏదైతే నేను అడ్డగిస్తూ ఉన్నాయో ఆ పరిస్థితులు నేను ఎరుగుదును. ఆ తర్వాత నిన్ను అబద్ధపు సాక్ష్యము చెప్పి దూషణతో నిన్ను ఏ యొక్క అధికారులకైతే అప్పచెబుతూ ఉన్నారో అది కూడా నాకు తెలుసు అంటున్నాడు. కాబట్టి ఐ నో యువర్ అఫ్లిక్షన్, పెర్సిక్యూషన్, ఐ నో యువర్ పావర్టీ, ఐ నో ద స్లాండర్ ఆఫ్ ద జ్యూస్. ఏదైతే నీ మీద యూదులు అనబడేటువంటి వారు ఏమి చేస్తున్నారో అదన్నీ కూడా నాకు తెలుసు అంటున్నాడు. మనము ఈరోజు ఎంతోమంది గమనించామంటే యేసు ప్రభు వారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు ఆ యొక్క దాని ఏమంటారు పరిమళ బుడ్డిని ఆవిడ పగలగొట్టి ఆయన మీద పోస్తూ ఉన్నప్పుడు ఇది కనుక ఆమె బీదలకు ఇచ్చుంటే ఎంత బాగుండో అన్నప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అంటూ ఉన్నాడు, బీదలు మీతో సదాకాలము ఉంటారు, నేను మీతో ఉండను. కాబట్టి బీదరికం అనేది దేవుడు సమాజంలో ఈక్వాలిటీ ఉండాలని, బీదరికం లేకుండా ఉండాలని ఆయన కోరిక. ఆయన ఆ బీదరికం ఉండకూడదు అని తన బిడ్డలైన యూదులను బీదలను గమనించినప్పుడల్లా వాళ్ళకి న్యాయం చేయమంటాడు. బీదలను, అనాథలను, విధవరాళ్లను, పరదేశులకు ఆయన న్యాయం చేయమన్నాడు. సో ఒకరి దగ్గర ఎక్కువ ఉండి ఇంకొకరి దగ్గర ఒక పూట అన్నము కూడా తినలేని పరిస్థితి ఉండకూడదు అన్నది దేవుని యొక్క ఉద్దేశము. కానీ అట్ ద సేమ్ టైం మనుష్యులలో ఉన్నటువంటి పాపపు బీజము వలన ఆనాటి విశ్వాసులైన యూదులకు బోధించినప్పటికీ, ఈనాటి క్రైస్తవులమైన మనకు బోధించినప్పటికీ ఎన్నోసార్లు బీదరికం అనేది ఉంటూనే ఉంటుంది. కానీ ఆ బీదలు వారి ఉద్యోగాలు లేక కానీ, వారికి ఆర్థిక సమృద్ధి లేక కానీ, వారు దాని నుంచి సంపాదన సంపాదించుకోలేని వారు, ఆ యొక్క బలహీనమైన వారితో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు. యాకోబు పత్రిక
2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక దీనికన్నా జస్ట్ కొద్దిగా ముందర ఉంటుంది చూడండి, ప్రకటన గ్రంథానికి ముందర. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? బీదలైన వారితో మాట్లాడుతున్నాడు. అయ్యా, బీదలని చెప్పి నువ్వు బాధపడకు, ప్రభువునందు నీవు భాగ్యవంతుడవు అయ్యున్నావు. అలాగని 2 కొరింథీ 8:9 ఒక మాట అంటాడు, యేసు ప్రభువారు ధనవంతుడయ్యుండి మనలను ధనవంతులుగా చేయుటకు ఆయన బీదవాడాయను అంటాడు కిందకొచ్చి. కాబట్టి మనల్ని ధనవంతులుగా చేయడానికి అన్నప్పుడు మనము ఏదైతే ఇహలోకపు ధనము మనకు లేదని బాధపడుతున్నామో దానిని మనకు కావలసినది మనకు ఎంతైతే అవసరమో ఇస్తానని అంటున్నాడు. అటువంటి వారిని ఆయన ఆదరిస్తూ ఉన్న రీతి ఏంటంటే, నువ్వు బీదవాడవని బాధపడవద్దు, నువ్వు ప్రభువు నందు ధనవంతుడివి అని గుర్తు చేసుకో అంటున్నాడు. కాబట్టి బీదరికం అనేది ఈ యొక్క లోకమున్నంత వరకు పాప బీజము వలన బీదరికం అనేది జరుగుతూనే ఉంటుంది, అంటే ఉంటూనే ఉంటుంది, దాన్ని అరికట్టలేకపోతున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రభువునందు వచ్చిన వారికి న్యాయము చేయమని, అంటే వారికి ఆ బీదరికములో వారు 1 పూట 2 పూటలు అన్నం తినలేని పరిస్థితిలో ఉండకుండా ఉండడానికి తోటి విశ్వాసులను, ఆనాటి ఇజ్రాయేలు జనాంగాన్నే కానీ ఈనాటి క్రైస్తవులైన మనల్నే కానీ ఈలాగున చెయ్యండి అని మనకు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ పరిస్థితుల్లో ఉన్న బీదవారు ఏ విధముగా వారిని వారు ఆదరించుకోవాలని చెప్తున్నా అంటే, దేవుని యందు మీరు భాగ్యవంతులై ఉన్నారని మీరు గుర్తు చేసుకోండి. కాబట్టి బీదరికం అనేది ఇహలోక సంబంధమైనది మాత్రమే, కానీ మీరు పరలోక విషయాలలో మీరు ధనవంతులుగానున్నారని గుర్తు చేసుకోండి అంటున్నాడు. ఆ తర్వాత చూడండి, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇందాక మనం మాట్లాడుకున్నాం, యూదులు ఏ విధముగా వీరికి హాని కలిగిస్తూ ఉన్నారంటే, దేవుని ప్రజలు అని చెప్పబడిన వారు దేవుని కుమారుడుగా వచ్చిన యేసు ప్రభువును అంగీకరించిన వారు క్రైస్తవులు అనేటువంటి నామముతో తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ యూదులు అనబడేటువంటి వారు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు పరిచర్యలో మనం చూడవచ్చు. యేసు ప్రభువు వారు బ్రతికి పరిచర్య చేస్తున్నప్పుడు కూడా వారు ఎంతసేపటికి యేసు ప్రభువుని చంపాలని చూశారు, పౌలును చంపాలని చూశారు. అనగా ఎక్కడైతే ఆనాడు మొట్టమొదటగా యేసు ప్రభువు వారు దేవుని గురించి, తన తండ్రి అయిన దేవుని గురించి ఎప్పుడైతే బోధిస్తున్నాడో, ఆ యొక్క యూదులు కొద్దిగా దూరం తీసుకెళ్ళండి. ఏ సమయంలో అయితే యేసు ప్రభు వారు తాను దేవుని గురించి చెప్తున్నాను అన్నప్పుడు యూదులు ఆయనను చంపజూస్తూ ఉన్నారు. అలాగనే యేసు ప్రభు వారి యొక్క మరణము గురించి, పునరుద్ధానము గురించి బోధిస్తూ ఉన్న అపోస్తలుడైన పౌలు ఎక్కడెక్కడైతే సునగోగులకు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్తున్నాడో అక్కడ వ్యతిరేకత వచ్చినది మొట్టమొదట యూదుల నుంచి వ్యతిరేకత వచ్చి రోమా అధికారులకు పౌలును అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడేం మాట్లాడుతున్నా అంటే, వారు యూదులు అనగా దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్నారు వారిని వారు. కానీ దేవుని ప్రజలైన వారు దేవునికి సహకరించకుండా సాతానుకు తోడ్పడేటువంటి వారుగా ఉన్నారు కనుక వారి పేరుకి సమాజ మందిరము సునగోగు. కానీ అది ఎవరి సునగోగు అంటే దేవుని యొక్క సునగోగు కాదు, అది సాతాను యొక్క సునగోగుగా తయారవుతా ఉన్నది. ఎందుకనగా దేవుని కుమారుడైన యేసు ప్రభువును తిరస్కరించడమే కాకుండా దేవుని కుమారుడైన యేసు ప్రభువును అంగీకరిస్తూ ఉన్న వారిని వీరు శ్రమ పెడుతూ ఉన్నారు. కాబట్టి ఆనాటి యేసు ప్రభువునే కానీ తరువాత పౌలునే కానీ ఈనాడు ఎవరైతే క్రైస్తవులు అనబడుతూ ఉన్నారో వారిని శ్రమ పెడుతూ ఉన్నది బయట నుంచి శ్రమ పెడుతున్న వారి ద్వారా, రోమా ప్రభుత్వం శ్రమ పెడుతున్న దాని ద్వారా ఒక బాధ ఉన్నది. అన్యులు శ్రమ పెడతా ఉన్నారు. కానీ అన్యులు వీరిని శ్రమ పెట్టడానికి గల కారణం ఏంటంటే, తమ ప్రజలు అయిన యూదులే వారికి కంప్లైంట్లు తీసుకువెళ్ళి వారికి సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటున్నా అంటే, దేవుని సమాజ మందిరము అని చెప్పబడేటువంటి సునగోగు యాక్చువల్లీ సాతాను సునగోగు అంటున్నాడు. ఎందుకంటే వారు దేవునికి సహకరించడం లేదు, సాతానుకు సహకరిస్తూ ఉన్నారు కనుక ఇట్ ఈస్ నో లాంగర్ ఏ సినగాగ్ ఫర్ గాడ్ బట్ ఇట్ ఈస్ ఎ సినగాగ్ ఆఫ్ సాటన్ అంటున్నాడు. చూడండి ఒక్కసారి నాతో పాటు యోహాను సువార్త
అసలు యూదుడంటే ఎవరండి? యూదుడంటే ఎవరు? రోమాపత్రిక ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుతున్నాను. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరము వలన కలిగినది కాదు. అటి వారికి మెప్పు మనుష్యుల వలన కలగదు, దేవుని వలననే కలుగు. కాబట్టి యూదుడు అనగా ఆయన దేవుని ప్రజానికము అని చెప్పుకుంటున్నాడు. కానీ ఏమి గుర్తు చేస్తున్నా అంటే రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు సున్నతి శరీరానికి సంబంధించింది కాదు, హృదయ సున్నతి ఉండాలి. హృదయ సున్నతి లేకపోతే వాడు శారీరక సున్నతితో యూదుడు అని చెప్పుకొనలేడు అంటున్నాడు. అలాగనే ఈ దినము మనకు ఆపాదించుకున్నప్పుడు మనము క్రైస్తవుడు అని దేన్ని బట్టి అయితే చెప్పుకుంటామో, నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మము తీసుకున్నాను అని చెప్తామో, మనము దేవుని ప్రజ అనే పేరు పెట్టుకున్న వారముగా నిజముగా హృదయ సున్నతి లేకుండా దేవుని ప్రజలని బాధ పెట్టేటువంటి వారముగా, హింసించేటువంటి వారముగా, వారికి అడ్డుకునేటువంటి వారముగా కనుక ఉంటే మనము నిజమైన క్రైస్తవులమా కాదా అన్నది ప్రశ్నించుకోవాలి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆనాటి యూదులు దేవుని ప్రజలు అనబడిన వారు దేవునిని పైకి దేవుడు అంటున్నారు కానీ దేవుని కుమారుణ్ణి అంగీకరించడం లేదు. దేవుని కుమారుణ్ణి వెంబడిస్తూ ఉన్న క్రైస్తవులను వారు వ్యతిరేకము చూపుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఈనాటి సమస్య కాదు అని గుర్తు చేస్తున్నాడు. ఆనాడు యేసు ప్రభు వారు కూడా ఇదే సమస్యను ఫేస్ చేశాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 39 నుంచి చదువుతున్నాను. మీరు చదువుతూ ఉండండి, మీతో పాటు నేను చదువుతాను. 8వ అధ్యాయము 39 ఎవరైనా చదవండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే. ఒక్క నిమిషం అమ్మా. యేసు ఆ దేవుని గురించి సత్యము చెప్తున్న నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? దేవుని గురించి, తండ్రి అయిన దేవుని గురించి ఎవరైతే ప్రబోధిస్తున్నారో ఆ యొక్క యేసు ప్రభువును వారు చంపనుద్దేశిస్తున్నారు కనుక ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు ఎలాగున అబ్రహాము పిల్లలని మీరు చెప్పగలరు? అబ్రహాం ఏనాడు ఈ పనులు చేయలేదే అని మాట్లాడుతున్నాడు. చూడండి, నెక్స్ట్ చదవండమ్మా. 40 మీరు 40 చదవండమ్మా. చదివారా? దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. అంటే యేసు ప్రభు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లా నేను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహించకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి ఏం మాటలాడును. వాడు అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యముననే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. సో ఏం జరుగుతున్నది అక్కడ? వారు దేవుని ప్రజలు అని చెప్పబడిన వారు దేవుని కుమారునిగా వచ్చి తన దేవుని నుంచి తెచ్చిన సందేశాన్ని యేసు ప్రభువును చంపనుద్దేశిస్తున్నారు. కాబట్టి ఎవరైతే దేవుని ప్రజలకు హాని కలిగిస్తారో వారు అన్యులైతే వారు దేవుని తెలియని వారు. అర్థమవుతుంది కదా? అన్యులైతే దేవుని తెలియని వారు.
కానీ దేవుని పేరు తెలిసిన వారు అన్నవారు దేవుని ప్రజలు, దేవుని నుంచి తీసుకొచ్చిన సందేశాన్ని కానీ దేవుని ప్రజలను కానీ హింసించినప్పుడు, వారిని చంపజూస్తున్నప్పుడు, వారిని ఖైదులోకి పంపిస్తున్నప్పుడు, వారి మీద కేసులు బనాయిస్తున్నప్పుడు, చిన్నగా అది మరణానికి దారితీసేటట్టుగా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుని యొక్క సునగోగ అనాలనా, దాన్ని సాతాను యొక్క సునగోగని అనాలనా? కాబట్టి ఏమంటున్నాడంటే, యూదులని చెప్పుకుంటున్నారే కానీ వారు యూదులు కాదు, వారు యూదుల సాతాను సునగోగుకు సంబంధించిన వారు అంటున్నాడు. అలాగనే మనకు అపోస్తలుడైన పౌలు విషయంలో తెలుసు. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు ఎక్కడెక్కడైతే వెళ్ళి ఆయన సువార్త బోధించాలనుకుంటాడో అక్కడ ఎవరైతే యూదులు ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేసింది అన్యులు కారు. గమనించండి మీరు, యూదులే వ్యతిరేకంతో రోమా అధికారుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ చేసేవాళ్ళు కదా. అపోస్తల కార్యంలో పౌలు పరిచర్య చూడండి, ఎక్కడైనా ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఫస్ట్ మాట్లాడినప్పుడు అక్కడ వారు ఈర్ష్యాసూయలతో, వీరి మీద వైరముతో అక్కడున్న వారిని రెచ్చగొట్టి వీరు కేసులు పెట్టిపిచ్చి బెయిల్లో విడుదల చేసేటట్టు చేసి కొంతమందిని ఆఖరికి ఈ అపోస్తలులందరినీ కూడా హతసాక్షులయ్యారు కదా. కాబట్టి ఏమంటున్నాడంటే, వీరు ఇక్కడ స్మరణ సంఘములో ఎవరైతే యూదులు అని చెప్పుకుంటున్నారో వారు దేవుని ప్రజలు అని చెప్పుకుంటూ వారు దేవుని కార్యాలు చేయట్లేదు. వారి తండ్రి దేవునిగా కాకుండా వారి తండ్రి సాతాను చేసేటువంటి కార్యాలు వారు చేస్తున్నారు. ప్రజలను హింసిస్తున్నారు, ప్రజలను ఖైదులో పెడుతున్నారు, ప్రజలను మరణానికి దారితీసేటువంటి దీనికి తీసుకెళ్తున్నారు, క్రైస్తవులను అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? గమలీయేలు ఒక మాట అంటాడు, చక్కటి మాట. ఇక డివోషన్లో 5వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో వీరందరూ కూడా అపోస్తలు వచ్చి గొప్ప పరిచర్య చేస్తూ ఉంటారు. ఆ యొక్క కుంటివాడిని వీరు స్వస్థపరుస్తారు కదా. కుంటివాడిని 3వ అధ్యాయంలో ఆ స్వస్థపరిచిన తర్వాత జరిగేటువంటి క్రమంలో ఈ యొక్క శాన్హెడ్రిన్లో అనగా సమాజ మందిరపు అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిచి ఆయనను తిట్టడము కొట్టడము, వాళ్ళని తిట్టడము కొట్టడము చేయడం ప్రారంభిస్తారు. చేసినప్పుడు గమలీయేలు ఒక మాట అంటాడు, వారిని బయటికి పంపించండి, మనం కొద్దిగా మాట్లాడదామంటాడు. మాట్లాడినప్పుడు గమలీయేలు చెప్పే మాట ఏంటంటే, అయ్యా ముందర ఒకడు వచ్చాడు తూడా అనేటువంటి వాడు ఒక 400 మందిని వేసుకొని వచ్చాడు. ఆఖరికి కొంతకాలం ఎగిరాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వాడు చనిపోయాడు. వాడు ఏదైతే విప్లవం మంది ఇచ్చాడో అదంతా నీరు గారిపోయింది. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు ఐగుప్తీయుడు. వాడు కొంతకాలం కొంతమందిని సహచరులను పెట్టుకొని ఎగిరాడు, అది నీరు గారిపోయింది. కాబట్టి ఏమంటాడు, ఒకవేళ దేవుని నుంచి వచ్చిన కార్యము కాకపోతే దానంతటదే సన్నగిల్లిపోతుంది, దానంతటదే నీరు గారిపోతుంది, దానంతటదే విఫలమైపోతుంది. ఒకవేళ దేవుని నుంచి వచ్చిన కార్యం అయితే అది మీరు గనక దానికి అడ్డుపడతా ఉంటే డైరెక్ట్గా దేవునితోనే మీరు పోరాటం చేస్తున్నారని మర్చిపోకండి. అది మీరు గెలవరొకటి, అది మీకు మంచి కూడా జరగదు. కాబట్టి ఈ దినము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బయట వారు క్రైస్తవుల్ని శ్రమ పెట్టడం అనేది మనం అర్థం చేసుకోగలం. క్రైస్తవులే ఒకరికొకరు కనుక శ్రమ పెట్టుకోవడం ప్రారంభిస్తే, ఒకరి ఆ యొక్క దైవాంత సంభూతమైన సేవ జరుగుతున్నప్పుడు వారికి అడ్డుపడేటువంటి విధముగా కానీ, వారికి కష్టము కలిగించేటువంటి విధముగా కానీ అది ముందుకు నడవకుండా గనక చేస్తూ ఉంటే వారు యాక్చువల్లీ ఆ మనుషులకు ఎదురు నిలబడడం లేదు, దేవునికి ఎదురు నిలబడతా ఉన్నారు అనేది గమనించాలి మనం. కాబట్టి దాన్ని అంతా ఏమంటున్నా అంటే ఆయన, అది ఇట్ ఈస్ నో లాంగర్ కాల్డ్ యాజ్ ఎ గాడ్స్ సినగోగ్ బట్ ఇట్ ఈస్ ఎ సాటన్స్ సినగోగ్ అంటున్నాడు. అది సాతాను యొక్క సునగోగ్ అంటున్నాడు. చూడండి మరలా చదువుతాను. ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుతును. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఏమి వీరికి ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. ఇలాగనున్నదయ్యా నీ పరిస్థితి, ఐ నో యువర్ అఫ్లిక్షన్స్, నీ శ్రమలు నాకు తెలుసు, నీ పేదరికం నాకు తెలుసు, నీ బేదరికం నాకు తెలుసు, నిన్ను ఏ విధముగా చెడ్డ చేస్తున్నారో నాకు తెలుసు. అది నీకు అడ్డుపడ్డం కాదు, నాకే అడ్డుపడుతున్నారు. కాబట్టి నీవు భయపడవద్దు. రానున్న దినాల్లో నీకు శ్రమ కలగబోతూ ఉన్నది. కొంతకాలము 10 రోజుల సమయము నీకు కలుగబోవు శ్రమ ఉన్నది. సాతాను మిమ్మల్ని పరీక్షించును, కొంతమందిని ఖైదులో కూడా పెట్టును, అంటే కొంతమంది హతసాక్షులయ్యేటువంటి ప్రమాదము కూడా ఉన్నది. కానీ నీవైతే మాత్రం భయపడవద్దు. చూడండి ఏమంటున్నాడు,
నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఏమంటున్నాడు? నేను ఎరుగుదును. అఫ్లిక్షన్స్, నీ శ్రమలు నాకు తెలుసు, నీ పేదరికం నాకు తెలుసు, నీకు వ్యతిరేకముగా విరోధముగా నీ వెనక ఏదైతే చేస్తున్నారో అది నాకు తెలుసు. కానీ నీవైతే భయపడకము. ముందు పూలపాన్పు ఉంటుందని నువ్వు అనుకొనవద్దు. ముందు ఇంకొంత శ్రమ, 10 రోజుల సమయం అంటున్నాడు. అంటే ఒక నిర్దిష్టమైన కొంతకాలము శ్రమలు అనేవి జరుగుతాయి. ఆ శ్రమల యందు నీవు భయపడవద్దు. ఎందుకని? తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా దయచేసి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 13. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. నడుస్తూనే ఉంటుంది. ఇది ఎండయ్యేది కాదు, ఇది నడుస్తూనే ఉంటుంది. ఎందుకని? క్రీస్తు కొరకు నిలబడాలనుకునే వారికి వారి జీవితంలో శ్రమలు ఎదురవుతూనే ఉంటాయి. శ్రమ లేకపోతే వాడు క్రైస్తవుడు అనే నిర్వచనము లేదు. ఆ సంఘము ఏమీ లేకుండా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది అంటే అది కూడా కాదు. శ్రమ ఉంటుంది, కానీ ఆ శ్రమల యందు ఒక్కొక్కసారి శృతి మించి రాగానబడుతుంది. అనగా కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. కానీ నీవైతే మాత్రమో భయపడవద్దు, నీవైతే మాత్రమో భయపడవద్దు అంటున్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా. శ్రమ వస్తుంది. ఆ శ్రమ సమయంలో ఒక్కొక్కసారి కొంతమందికి హతసాక్షులుగా మరణానికి కూడా దారితీస్తుంది. కానీ మరణము వరకు నీవో అంటే ఏంటంటే, ఈ లోకంలో వారు నేను చంపగలరే కానీ పరలోకములో నీకేదైతే నిక్షిప్తమయ్యున్నదో ఆశీర్వాదాన్ని తీలేరు వారు. కాబట్టి కొంతమందికి క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి శ్రమలు తప్పవు. కానీ ఆ శ్రమలు కొంతమంది జీవితాల్లో మరణము పొందేంతగా హతసాక్షులయ్యే పరిస్థితి కూడా వస్తుంది. కానీ నీవు మాత్రమో భయపడవద్దు. ఎందుకనగా నీవు మరణము వరకు, అనగా ఈవెన్ హతసాక్షి అయ్యేంత వరకు కూడా నువ్వు ధైర్యంగా కనుక నువ్వు నిలబడితే, నీ విశ్వాసాన్ని కోల్పోకుండా నీవు కనుక ధైర్యముగా నిలబడి, క్రీస్తునందున్న వారికి శ్రమలు తప్పవని, ఆ శ్రమలు కొంతమంది జీవితంలో మరణానికి సైతం దారితీస్తుందని నీవెరిగి కనుక నీవు నమ్మకంగా నీవు నమ్మిన దేవుని కొరకు కనుక నీవు నిలబడితే నీకు వచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఏమంటున్నాడో చూడండి. నువ్వు కనుక అలాగును కనుక ఉంటే 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. భయపడకము, నమ్మకముగా ఉండుము. భయపడకము, శ్రమలు వచ్చును, కానీ నీవు నమ్మకముగా ఉండుము. అప్పుడు నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఎన్నో చోట్ల యొక్క కిరీటము అనే మాట వాడతాడు. అదంతా కూడా మెటాఫర్, అనగా ఏంటంటే ఒక అలంకారయుతముగా మాట్లాడేది. దేనికి అలంకారయుతముగా మాట్లాడుతున్నా అంటే నిత్య జీవము అనేది నీకు ఉన్నది. ఈ యొక్క పర్సిక్యూషన్ ద్వారా చూడండి, ఏదైనా కూడా శ్రమ ఎంతవరకు వస్తుందండి? మనిషిని ఏం చేయగలరు? ఎవరైనా మ్యాక్సిమం చంపగలరు. ఆయన ఏమంటున్నాడు అంటే చంపుతారు. చంపితే అది ఎక్కడికి ముగించేది? ఈ 70 ఏళ్లకు సంబంధించిన లోకంలో మరణమే అది. కానీ నీకు నిత్య జీవం అనేది ఉంటుంది. ఒక్కసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారమైన దేవుని ఎదుటను పొంతి పిలాతు ఎదుట నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచు అన్నాను.
నీవు నిత్య జీవాన్ని చేపడతావు గనక ప్రభువారు ఒకసారి పిలాతు ముందర నిలబడినప్పుడు ఆయన ఇటు అటు ఊగిసలాడలేదు, దోశ తిప్పలేదు. ఆయన దోశ తిప్పలేదు, నిటారుగా నిలబడ్డాడు. నిన్ను చంపే హక్కున్నా, చంపే ఇది నా చేతుల్లో ఉంది కదా అంటాడు. నిజమేనయ్యా ఉంది, కానీ అది నీకు ఎవరిచ్చారు అధికారము? దేవుడు నీకు అధికారం ఇవ్వకపోతే అది నీ చేతుల్లో లేనే లేదు. నన్ను అప్పగించిన వాడు నీది కొంతనే, నీవు హక్కుదారుడు కొంతవరకే. నన్ను అప్పగించారు చూడు యూదులు, వారు నిజమైన దోషులు అంటాడు. కాబట్టి ఈరోజు నన్ను ఏదైతే సిలువ వేయడానికి చూస్తూ ఉన్నదో పిలాతు చెయ్యి, అది ఇండైరెక్ట్ చెయ్యి, చూడ్డానికి ప్రత్యక్షముగా కనపడుతుంది, కానీ అది పరోక్షమైన చెయ్యి. నిజంగా పరోక్షముగా కనపడుతున్న యూదులు నన్ను అప్పచెప్పారు. ఎవరైతే దేవునిని తెలిసిన వారు దైవ కుమారుడు వచ్చినప్పుడు ఒప్పుకోకుండా తిరస్కరించారో వారికి ఇంకా ఎక్కువ శిక్ష ఉన్నది. వారు కూడా ఎంత ధైర్యం కలిగిన వారో చూసావా? వారు కూడా అంటే అదేదో అంటారు చూడండి, ఏదో ఒక మాట ఉంది హిందీలో, మన నెత్తి మీద సాతానికి కూర్చుందనుకోండి, మాటలు వేరేగా ఉంటాయి. వాళ్ళ మాటలు ఎట్లుంటాయి? ఈ రక్తంతో నాకు సంబంధం లేదంటాడు పిలాతు. వీళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఏమంటున్నారు? ఆ రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక. ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. నీకేముందయ్యా, నీ పని నువ్వు చేయి, మా మీద పడినా పర్వాలేదు అంటున్నారు. మా మీద పడినా, సాతాను పైన కూర్చున్నప్పుడు మాటలు చేష్టలు ఇంకా అది వేరేగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో వారికి ఏ ప్రభువునైతే వారు ప్రభువు మీద వేస్తున్న ఇల్జాం ఏంటి, వేస్తున్న నెపం ఏంటి, ఈయన దేశద్రోహి అంటున్నారు కదా, ఈయన మరొక రాజు ఉన్నాడు అంటున్నాడు, కైజర్ మాత్రమే మాకు రాజు అంటున్నాడు. వారి పాత నిబంధన అంతా ఏం చెప్తా ఉన్నది? నీకున్నది రాజు ఒకడయ్యా దేవుడు, నీ ప్రభు ఒకడయ్యా ప్రభువు, నీవు ఇంకెవరిని ప్రభు అనకూడదంటే వాళ్ళు ఏమంటున్నారు? ఎలుగెత్తరుస్తున్నారు, కైజరే మాకు రాజు, కైజరే మాకు ప్రభు, కైజరే మాకు ప్రభు. పైపెచ్చు యేసు ప్రభు వారి మీద వేసిన ఇల్జాం ఏంటి, అనగా వేసిన నెపం ఏంటి? ఈయన దేశానికి విద్రోహముగా, దేశ విద్రోహ శక్తిగా తిరుగుబాటు చేశాడు. కానీ వారు ఎవరిని వదలమంటున్నారు? బరబ్బాను వదలమంటున్నారు. బరబ్బా ఎవరు? నిజంగా దేశద్రోహం చేశాడని అతన్ని ఖైదులో పెట్టున్నారు, అనగా అతన్ని నరహంతకుడుగాను ఇదిగాను. సో ఆ హిపోక్రసీ చూసారా, వేషధారణ చూసారా? సాతాను పైనెక్కి కూర్చుంటే అలాగే ఉంటుంది. సాతాను పైనెక్కి కూర్చుంటే దేవుణ్ణి గుర్తుపట్టలేం. మన మాటలు చేష్టలు అంతా వేరేగా ఉంటాయి. కాబట్టి ఏమంటున్నా అంటే, ఆ రోజు పొంతి పిలాతు ముందర యేసు ప్రభు ఎలా నిలబడ్డాడో గుర్తు చేసుకో. అలాగున నీవు ఈ జీవితం కొరకు నువ్వు భయపడి చెడ్డ పోరాటం చేసి ఎలాగోలాగా అది అంటారు చూడండి, కాలు వెళ్ళిన తర్వాత తెప్పని తగలేయడం అన్నట్టుగా ఏదో ఒక రకంగా నేను అటు పక్కకు పోవాలని ఏదో ఒకటి చేయబాకు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నువ్వు నిజమైన ఆ ఒడ్డుకు, నిత్య జీవం అనే ఒడ్డుకు చేరుకుంటావు. కానీ నువ్వు ఏదో ఒకటి చేసి అటు పక్కకి చేరాలనే దాంట్లో చేస్తే యాక్చువల్లీ నీకు జరిగేది ఏంటంటే అటు పక్కకి చేరుకుంటావు, కానీ పరలోకంలో అటు పక్కకు నువ్వు వెళ్ళవు, నిత్య జీవం అనేది నీకు ఉండదు అంటున్నాడు. అలాగనే 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనం అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. మంచి పోరాటము 6వ వచనం నుంచి చదువుతాను. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అలాగనే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చాలు. సో ఈ యొక్క ఏదైతే ఆయన కిరీటము ఇవి మాట్లాడుతున్నాడో, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది నిత్య జీవానికి సంబంధించిన మెటాఫర్, నిత్య జీవానికి సంబంధించిన అలంకారయుక్తమైన మాటలు. కాబట్టి ఈ దినము ఈ యొక్క జీవితంలో మనము జీవము కాపాడుకోవడానికి ప్రభువుకు వ్యతిరేకముగా జీవించడమా, లేకపోతే రానున్న దినాలలో ఇంకా పెద్దదైన నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇక్కడ మనము మరణమును ఎదుర్కొనడమా అనేటువంటి పరీక్ష ఆ రోజు స్మరణ సంఘానికి ఎదురైంది. ఆ సమయంలో ఆ స్మరణ సంఘాన్ని ఆయన బలపరుస్తున్నాడు. నువ్వేమీ భయపడవద్దు,
నీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమకు ఒక్కసారి మరణానికి కూడా దారితీయవచ్చు. కానీ నీవు మాత్రము భయపడవద్దు, నీకు నిత్య జీవం అనేటువంటి కిరీటము ఎత్తిపెట్టబడి ఉన్నది అంటున్నాడు. ఆ తర్వాత చూడండి ఆఖరి వచనం, 11వ వచనం. మనం చెప్పుకుంటున్న పాయింట్లో 6వ పాయింట్, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గతంలో చెప్పాను, కానీ 7 సంఘాల గురించి చెప్పేటప్పుడు మరొకసారి ఆ రోజు చెప్పింది కొందరు ఉండొచ్చు, వినొచ్చు, వినకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నాడు? సంఘములతో, జాగ్రత్తగా వినండి, సంఘములతోనా? చూడమ్మా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. మనం ఏం చూసాము? ప్రభువు, యేసు ప్రభు వారు ఆయన బ్రతికి ఉన్న కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినప్పుడు కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నవారు ఆయన దగ్గరికి వచ్చేవారు, రక్షింపబడేవారు. ఆ తర్వాత తనతోనే ఉండి చిన్నగా మాంద్యతలోకి వెళ్తూ ఉన్న వాళ్ళకి ఈయన చెప్తూ ఉన్నప్పుడు మేల్కొనేవాళ్ళు. కాబట్టి ఆత్మగల మాటలు, సంఘములతో చెప్తున్న ఆత్మగల మాటలు చెవిగలవాడు వినుగాక అంటే ఏమంటున్నా అంటే, నీవు వినడానికి ఇష్టపడితే, నీవు ఆల్రెడీ కనుక ఆధ్యాత్మిక మాంద్యతలోకి వచ్చేసి ఇక ఏహలోక పరిస్థితుల్లో, ఏహలోక తంత్రాల్లో పడిపోయి వేరే ఆలోచించుకుంటూ చిన్నగా ఒకనాడు నీకున్న వేడి వాడి తగ్గిపోయి నువ్వు గనక వెళ్తా ఉంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు నిన్ను తట్టి లేపి నిద్ర లేపి మళ్ళీ లోపలికి తీసుకొస్తాయి. కొంతమంది రక్షణ పొందని వారు ఆయన మాట్లాడుతున్నప్పుడు కొంతమంది తట్టి వారు వస్తారు, కొంతమంది ఎక్కువ మంది రారు. వారు ఉన్న స్థితిలోనే వారు ఉంటారు. ప్రకటన గ్రంథంలో ప్రత్యేకముగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ భాగము తీర్పు వాక్యము, రక్షణ వాక్యము కాదు. ఎక్కువ ప్రకటన గ్రంథం అంతా చెప్పి విసిగి వేసారిపోయి ఆఖరి దినములకు సంబంధించినది ఎక్కువ మంది స్వీకరించేది కాదు, ఎక్కువ మంది తిరస్కరిస్తుంటారు. అందుకని ప్రకటన గ్రంథం అంతా వారున్న చెడుతనములోనే వారు ముందరికి సాగుతుంటారు. వారి విగ్రహాల వెంటే వారు వెళ్తూ ఉంటారు, వాళ్ళ చెడ్డ పనులు వారు చేస్తూనే ఉంటారు. ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ ఆ మాట్లాడుతున్న మాటలు ఎవరికి ఆదరణ కలిగిస్తున్నాయి, ఓదార్పు కలిగిస్తున్నాయి, ఎవరిని ఉత్తేజపరుస్తూ ఉందంటే, ఎవరైతే దేవుని కొరకు నిలబడాలని రకరకాల కారణాలుగా పడిపోతున్నారో వారిని మేల్కొల్పి వారిని బలపరుస్తూ ఉన్నాడు. అడపాదడపా అక్కడక్కడ కొంతమంది రక్షింపబడుతూ ఉన్నారు, కానీ ఎక్కువ భాగము తప్పిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రకటన గ్రంథంలో వాక్యం వచ్చినప్పుడు విశ్వాసులుగా ఉన్న మనము ధ్యానిస్తూ ఉన్న సమయంలో మనము తెలిసి తెలియకుండా చిన్నగా గనక మన ఆత్మీయ తీవ్రతలలో గనక మనం క్షీణించిపోతూ ఉంటే ప్రకటన గ్రంథం మనకేమి గుర్తు చేస్తూ ఉందంటే, నువ్వు పొందేటువంటి శ్రమలు నథింగ్, నువ్వు వెళ్తున్న పరిస్థితులు నథింగ్. ఇంకా శ్రమ పడిన వారు ఉన్నారు, పడుతూ ఉన్నవారు ఉన్నారు, పడబోయేటువంటి వారు ఉన్నారు. కాబట్టి నీవు ఆయనకు తగిన రీతిగా ఉండు అని మేల్కొల్పుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఎవరైనా ఆయన వచ్చు వరకు ఆయన స్వార్థ ప్రచురింపబడతా ఉంటుంది కనుక ఎవరైతే యేసు ప్రభువును తెలుసుకొని వారు ఉన్నారో కొంతమంది మేల్కొల్పబడి ఈలాగున నేను ఆ యొక్క నిత్య నరకములోకి వెళ్ళకూడదు, నిత్య జీవము నాకు కావాలి అని వస్తారు. అందుకని లాస్ట్ వచనంలో ఏమంటున్నాడో చూడండి, జయించువాడు విన్నవాడు జయించువాడు. జయించువాడు అంటే ఎవరైతే వీటిని అధిగమించి దేవుని కొరకు నిలబడడానికి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతారో జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో చెందడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఎన్ని జన్మలు ఉన్నాయి, ఎన్ని మరణాలు ఉన్నాయండి క్రైస్తవులకి? అమ్మ ఒక్క నిమిషం, క్రైస్తవునికి ఎన్ని మరణాలు ఉన్నాయి, ఎన్ని జన్మలు ఉన్నాయి? బయట ఏం చెప్తారు? పిల్లి, కుక్క, నక్క, పాము, ఎప్పుడు నువ్వు మనిషి అవుతావో, మనిషిలో మళ్ళీ ఏ కులంలో పుట్టి అగ్రకులంలో పుడతావో అది కదా, అంటే జన్మలు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉన్నది? బ్రతికి ఉన్న సమయము ప్రతి ఒక్కడికి ఒక జీవిత కాలం ఇవ్వబడింది, 70 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయుష్ కాలం. ఆ ఆయుష్ కాలంలో తల్లిదండ్రులు నీకు ఒక జన్మ ఇస్తారు, అది నీకు సంబంధించిన జన్మ. నువ్వు అడిగి పొందుకున్నది కాదు, నువ్వు వద్దంటే ఆగేది కాదు. తల్లిదండ్రులు వారి ఇచ్చే ప్రకారంగా నీకు జన్మనిస్తారు. ఆ తర్వాత నువ్వు బ్రతికి ఉన్న ఆయుష్ కాలంలో ప్రభు ఏం చెప్తున్నా అంటే, నీ అంతటా నువ్వు నీలోనున్న పాపమును గుర్తించి నా పాపముల నిమిత్తమై దేవుడు తన కుమారుణ్ణి పంపించాడని యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి ఆయుష్ కాలంలో
ఈ సత్యాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, పాపమును గ్రహించి ఆ పాపము కొరకు దేవుడు చనిపోయాడని ఒప్పుకుంటారో వారు రెండవ జన్మ ఎత్తారు. బయట చెప్పినట్టుగా చనిపోవడము, పెద్ద బాబా చనిపోతే చిన్న బాబా కావడము కాదు. బయట పెద్ద బాబా ఉంటాడు, అతనిలాగే జుట్టు పెట్టుకుని ఇంకొక అతను వస్తే రెండో బాబా అవుతాడు, పునర్జన్మ. అది లేదు మన దాంట్లో. క్రైస్తవ సిద్ధాంతం ఏం చెప్తా ఉన్నదంటే మానవుడు ఒక్కసారే జన్మించును, ఆ తర్వాత మరణించును, ఆ తర్వాత తీర్పు. హెబ్రీ 9:27. సరే, ఇప్పుడు విశ్వాసికి ఎన్ని మరణాలు ఉన్నాయి? ఎన్ని మరణాలు ఉన్నాయి? విశ్వాసికి ఒక్కటే మరణం, ఒక్కటే మరణం. ప్రభువు రాకడ సమయంలో ఎవరైతే మరణించకుండా ఉన్నారో వారికి తప్పితే మిగతా అందరూ కూడా ప్రభువు రాకడ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరం కూడా ఒకసారి పుడతాము. ఈ జీవితకాలంలో రెండో జన్మ అనగా ప్రభువును ఒప్పుకొని మళ్ళీ జన్మిస్తామా లేదా మన చేతుల్లో ఉన్నది దేవుని కృప, దేవుని ఆత్మ ద్వారా మన హృదయంలో జరిగేది. లేని ఎళ్ళ మనం మరణిస్తాం కదా. కానీ ఇంక రెండవ మరణం అనేది ఒకటి ఉందంటున్నాడు, అది విశ్వాసులకు లేదు. కాబట్టి ఏమంటున్నాడో చూడండి, జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియో చెందడు. ఏంటి రెండవ మరణము? చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, మరి పరిశుద్ధులు నయ్యందురు. ఇటివారు రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ తర్వాత 20వ అధ్యాయము 14వ వచనం. ఎలాగున ఈ రెండవ మరణం నుంచి మనం తప్పించుకోవాలి? మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయ. ఈ జీవ గ్రంథంలో నీ పేరు రావాలంటే ఏం చేయాలా? ఈరోజు జనాభా లెక్కలు తీసుకుంటున్నారు, కొత్తగా క్యాస్ట్ సర్వే కూడా దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నారు. జనాభా లెక్కల్లో పుట్టిన ప్రతి ఒక్కడి వారి పేరు ఉంటుంది. అలాగనే దేవుని దగ్గర ఒక జీవ గ్రంథం అనేది ఉన్నది. పుట్టిన ప్రతివాడి పేరు ఉండేటి గ్రంథం ఒకటి ఉన్నది. వాటిల్లో ఎవడు ఏం చేశాడు, తప్పులు చేశాడో ఒప్పులు చేశాడని రాసేటువంటి పెద్ద చిత్రగుప్తుడి చిట్కా ఉంది. ఇంకో గ్రంథం ఉన్నది, అదేంటంటే జీవ గ్రంథం. ఎవరైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించారో, రెండవసారి ఈ ఆయుష్కాలంలోనే జన్మిస్తున్నారో వారి పేర్లన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఏం జరుగుతుందంటున్నాడు? జనాభా లెక్కల్లో పేరుండి జీవ గ్రంథంలో పేరు లేకుంటే వారందరూ కూడా జనాభా లెక్కలో ఉన్నారు, ఈ 70 ఏళ్ళు ఉంటారు. ఆ తర్వాత నిత్యము నరకములో వేయబడతారు. ఈ జనాభా లెక్కల్లో ఉంటూ ఈ జీవ గ్రంథము చిట్క పట్టీలో కూడా ఉన్నవారు ఈ రెండవ మరణానికి వెళ్ళరు. ఈ రెండవ మరణానికి పోము అని మనం విశ్వాసులుగా నమ్ముతున్న వారము ఎలాగొని జీవించాలా? నేను 85లో ఒప్పుకున్నాను, 85లో ఒప్పుకున్నాను, నేను మళ్ళీ 2030లో చనిపోతాను, ఇప్పుడు ఎట్టయినా నేను ఉండొచ్చా? ఏమని చెప్తూ ఉందో చూడండి. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. కాబట్టి నీవు రక్షింపబడిన వ్యక్తివి, నీ జీవితం ఎలాగనున్నదో చూసుకుంటూ ముందరికి సాగాలి. ఎలాగనుండకూడదు? నీవు పిరికివానిగా ఉండకూడదు. ఈ మరణానికి భయపడి దోశ తిప్పేటువంటి వారుగా మనము ఉండకూడదు. ఎవడో ఏదో అంటాడు, దేంటోనో దొరికిపోతామని ఒకనాడు ఆ మాట ఒకనాడు ఈ మాట, పిరికితనము ఉండకూడదు. పిరికివారును అవిశ్వాసులను, ప్రభు యందు విశ్వాసము ప్రకటించకపోతే అగ్నిగుండంలో ఉంటాం. అసహ్యులను, వారిని చూస్తేనే వీడు అసహ్యులను నరహంతకులను, ఇంకొకరిని చంపేటువంటి వారు, వ్యభిచారులను, చిన్న చితక పాపం కాదండి వ్యభిచారం, చిన్న చితక ప్రాబ్లం కాదు. వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఆ ప్రభువును నమ్ముకున్నాను మరొకటి కూడా నేను ఇంట్లో చేసుకుంటాను కాదు,
ఒకసారి ప్రభువుని నమ్ముకుంటే చిన్న చితక విగ్రహాలన్నీ బయటికి వెళ్ళిపోవాలా, ప్రభువును మాత్రమే ఆరాధించాలి. అబద్ధికులందరూ, ఎంత డేంజరస్ మాట అండి ఇది. ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలరా నేను అబద్ధం చెప్పనని? ఎంత డేంజరో చూడండి. సంఘంలోనే కూర్చొని అబద్ధాలు చెప్తుంటారు కొంతమంది. దేవుడు రక్షించును గాక. అబద్ధికులను అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. కాబట్టి నీవు యేసు ప్రభువుని నమ్ముకుంటే రెండవ జన్మనెత్తావు ఈ ఆయుష్కాలంలో. వారు జీవగ్రంథములో వారి పేరు ఉంటుంది. వారు ఈ రెండవ మరణమైన నరకంలోకి వెళ్ళరు. కానీ అంతవరకు వారు ఎలా ఉంటారు? ఇలా ఉంటారు. కాబట్టి నేను 85లో నమ్ముకున్నాను, 30లో చనిపోతాను, 2050లో దేవుడు వస్తాడు నన్ను ఎత్తుకుపోతాడు అనుకుంటుంటే జాగ్రత్తగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. సరే, స్మరణ సంఘముతో ఆయన మాట్లాడుతున్న మాటల ద్వారా శ్రమ నీ జీవితంలో ఉంటుంది. కానీ ఆ శ్రమ నాకు తెలుసు, అది ఒక్కొక్కసారి మరణానికి సైతం దారి తీయవచ్చు. నీ శ్రమలు నాకు తెలుసు, నీ పేదరికము నాకు తెలుసు, ఎదుటివారు నేను దూషిస్తున్న విధానము, నేను నిరికిస్తున్న విధానం అన్నీ నాకు తెలుసు. నీవేమీ భయపడకు. సాతాను కొంతమందిని ఖైదులో పెట్టబోతున్నది, కొంతమంది బహుశా మరణించవచ్చు కూడా. కానీ నీవు ఎటువంటి భయమో భయపడకము. ఎందుకనగా నీ కొరకు నిత్య జీవము కలిగిన కిరీటము ఎత్తిపెట్టబడి ఉన్నది. కాబట్టి ఆత్మ చెప్పు మాటలు సంగములతో చెవిగలవాడు వినుడుగాక. జయించు వానికి రెండవ మరణము లేదు, ఏ హాని చేయదు. వాడు పునరుద్ధానుడవుతాడు, ప్రభువుతో సదాకాలము ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు వినువారినందరినీ నీ చేతులకు సమర్పించుకుంటూ, నీ యొక్క ఆత్మ ద్వారా వారి జీవితాలలో ఏ కార్యాలైతే జరగాలనో ఆ కార్యాలను జరిపించి వారు ధైర్యవంతులై నీ కొరకు నిలబడగలిగినట్లుగా, శ్రమను ఓర్చుకోగలిగినట్లుగా, శ్రమను తాళుకోగలిగినట్లుగా నీ కొరకు నిలబడి జీవించి మరి నాయన నిత్య జీవము పొందేటువంటి వారుగా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నీ నామమున రక్షణ పొందుకొని బాప్తిజమపు అనుభవములోకి వెళ్ళి ఆ తరువాత వారి జీవిత పర్యంతము నాయన నీకు నమ్మకముగా ఉండగలిగినట్లుగా వారి ప్రతి ఒక్కరి మీద నీ చేయి నుంచి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.